ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి. చెత్త నుంచి సంపద సృష్టించాలి. పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇంకొక 23 ఏళ్లలో 100% పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు లేచి బయటకు వస్తున్నారా? అవును సార్. పారిశుద్ధ కార్మికులు కొంచెం అవునండి. శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు గట్టుకునే కదా స్వామి. ఉండే సార్. ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన చెత్త వేయరు సార్. అవును. పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేయరు సార్. అసలు ట్రైన్ లో చెత్తేస్తే తీసినాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగానే ఉందండి. ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మనం అన్ని తెప్పించాము. అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ గ్లోజులు అన్ని ఉన్నాయి సార్. కాలపార్లు, గంతులు అన్ని ఉన్నాయి సార్. సో ప్రజల్లో మార్పు, అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం అయితే సరిపోయింది సార్. నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి ఏది సార్ అట్ట అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్డు 1000 రూపాయలు వేద్దాం ఫిక్స్ అయిపోయా. రోడ్ల మీద ఫిక్స్ చేశారు 1000 రూపాయలని. రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏడు సార్ వాళ్ళు. ఇక్కడ అది కాదు, ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేయరు. అవును. ఇక్కడికి వచ్చేస్తారు కదా. వాటర్ ముందు టీ తాగుతారు సార్. టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన?